అక్క, నాకెవరి సాయమో అక్కర్లేదు. కొండలనైనా పిండి చేయగల చేతులివి. పసుపు దంచడం నాకేమన్నా రాక దంచి పారేస్తాను. అక్క, మనలో మనకి మనస్పర్ధలు ఎందుకు చెప్పు? ఏమన్నా ఉంటే మాట్లాడి తీర్చుకుందాం అక్క. ఇంకేం మాట్లాడుకోవటాలు లేవు చెల్లి. మనసులో ఉన్నది నీకు చెప్పేశాను. అది ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరాల్సిందే. దానికోసం నేను ఏం చేయటాకైనా సరే సిద్ధమే. అక్క, నేను నీకేం అన్యాయం చేశానని నాకింత పెద్ద శిక్ష వేస్తున్నావు? బా, నువ్వేం మాట్లాడకు చెల్లి. నాకు చాలా పనులున్నాయి. అయ్యో, రత్నమాల గారు, ఏమండోయ్ రత్నమాల గారు. అబ్బా అక్క, ఇప్పుడు ఆవిడెందుకక్క? అబ్బా విసికించుకి చెల్లి. రత్నమాల గారు, బా త్వరగా రండి, బోలెడని పనులున్నాయి. రత్నమాల గారు ఎక్కడున్నారండి? త్వరగా రండి. ఏంటో ఒక్కళ్ళకి పట్టదు, అంతా నాకే కావాలి. ఏంటండి, ఏంటి ఇప్పుడు లేచారా? అవ్వా, రాత్రే కదా మీకు చెప్పాను పొద్దున్నే పసుపు దంచాలని. ముహూర్తం మళ్ళీ 2 రోజుల దాకా లేదు. ఇప్పుడు పసుపు దంచితేనే కదా పెళ్లి పనులు మొదలు పెట్టగలం. ఇలా చేస్తే ఎలా మీరు? ఐఎమ్ సారీ. రాత్రంతా ఒకటే కాల్స్. అందరూ ఫోన్ చేసి విషెస్ చెప్తున్నారు. అటెండ్ చేయకపోతే బాగుండదని అందరితో మాట్లాడాను. పడుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఉండండి, నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. సరే రత్నమాల గారు. ఇంతకీ అమ్మాయినా లేచిందా? బేబీ నైట్ ఇంటికి రాలేదు కదండి. ఇంటికి రాకపోవటం ఏంటి రత్నమాల గారు? ఎక్కడికెళ్ళింది? నిన్న మార్నింగ్ నిమజ్జనానికని వెళ్లారు కదా, అప్పట్నుంచి రాలేదు. ఏంటి, నిన్న వెళ్ళిన వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు? ఏంటి చెల్లి? అక్క, నేను ఆ కంగారులోనే ఉన్నాను. నువ్వే అర్థం చేసుకోకుండా హడావుడి చేసేస్తున్నావు. అమ్మో అమ్మో అమ్మో, ఏమైపోయారు? ఎక్కడికెళ్ళుంటారు? ఎందుకు ఇంటికి రాలేదు? అక్క, అదే తెలియడం లేదక్క. ఎవ్వరు ఫోన్లు కూడా పనిచేయడం లేదు. అమ్మో అమ్మో అమ్మో, ఫోన్లు కూడా పనిచేయట్లేదా? ఏమైందో ఏంటో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, గుండెల్లో తడగా ఉంది, కంగారుగా ఉంది. అయ్యో, ఆ పోలీసులకు ఫోన్ చేయండి, వెంటనే చేయండి. అయ్యో, అల్లుడు గారు, పద్మ ఎక్కడున్నారే? వీళ్ళు ఇంకా రాలేదా? పద్మ, పద్మ, అల్లుడు గారు త్వరగా రండి. అయ్యో, ఎక్కడున్నారు? మామ్. హాయ్ బేబీ, కమాన్ గెట్ రెడీ సూన్. లెసన్, పసుపు సెలబ్రేషన్ ఉందట. వీ నీడ్ టు గో డౌన్. 2 మినిట్స్ మామ్, నేను చాలా టైర్డ్గా ఉన్నాను. వాట్ హ్యాపెండ్ బేబీ? సూర్య పనిష్మెంట్ ఇచ్చాడు. చంద్రకి టమాటో సూప్ కావాలట. వాట్? చంద్ర అలా అవ్వడానికి కారణం నేనే అనుకుంటున్నాడు సూర్య. వాడు కోలుకునేంత వరకు నేనే వాడికి సేవలు చేయాలి. ఎందుకు చేయాలట? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నాడా? అసలు వాడు అలా అవ్వటానికి కారణం బేబీ, ఇజ్ ఇట్ యూ? నేనే మామ్. వాట్ బేబీ, మంచి ప్లాన్ ఇచ్చావు, ప్లాన్ సక్సెస్ అయింది, మళ్ళీ మధ్యలో ఇవ్వెందుకు? నేను వాడికని చేయలేదు మామ్. అసలు నువ్వేం చేసావు చెప్పు. అది లివ్ ఇట్ బేబీ, యు జస్ట్ రిలాక్స్. ఇదేమంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాదని నాకు తెలుసు మామ్. కాకపోతే సూర్య బిహేవియర్లో కొంచెం చేంజ్ వచ్చింది. మనమంటే భయం పోతుందనిపిస్తుంది. ఈ ఇంట్లో సంథింగ్ జరుగుతుంది మామ్, అదేంటో అర్థం కావట్లేదు. అభి గురించి సూర్యకేదో తెలిసింది మామ్. డోంట్ వరీ బేబీ, మన గురించి వాళ్ళకి తెలిసేలోపు ఆ సూర్యతో నీ పెళ్ళైపోతుంది. మనం కేర్ఫుల్గా ఉండాల్సింది ఈ 11 డేస్ మాత్రమే. ఈ గండం ఏదో గడిచిందంటే మనం లైఫ్లో ఇక దేని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ అభిగాడు నోరు తెరిచి నిజం చెప్పాలనుకున్నా ఆ వజ్రపాటి కుటుంబం పరువు పోతుంది. వీళ్లే వాడి నోరు నొక్కేస్తారు. సో నీకు ఆ సూర్యతో పెళ్ళి అనేది ఒకటి అయిపోతే మనకి ఎన్నో ఉపయోగాలుంటాయి. అన్నిటినీ యూజ్ చేసుకుందాం మామ్. ఓకే బేబీ,
నువ్వు త్వరగా రెడీ అయ్యిరా. అదిగో ఆ పిచ్చిదేదో పసుపు కొట్టాలని నసపెడుతుంది. వెళ్ళి ఆ పసుపు కొడితే పెళ్లి పనులేవో మొదలైనట్టేనట. అవునా? ఎస్ బేబీ. జస్ట్ వెయిట్ మామ్, ఇప్పుడే వస్తాను. నా కొడుకు ఎంత కష్టం వచ్చిందో. మైదర్ రోగం వాడికి రావాలా? ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు? బేబీ కమాన్. యా కమింగ్. కమాన్ బేబీ. వాడిని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. బేబీ నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అందరూ పసుపు కొట్టే మూడ్లో ఉన్నారు. ఈ పసుపు కొడితే ఈ పెళ్లి పనులు స్టార్ట్ అయినట్టే. ముందే పెళ్లి జరగని. అలా ఉండకు, నవ్వు కొంచెం. రా. ఒరే చంద్ర, ఎందుకలా జరిగిందిరా? నీకే ఎందుకలా అయిందిరా? కర్మ. ఎంత సంతోషంగా ఎంత హుషారుగా వెళ్ళారు, ఎలా వచ్చారు? రాజుగారు మేం రెడీ. రండి వెళ్ళి పసుపు కొట్టేద్దాం. రత్నమాల గారు, నేను రాలేనండి. నా మనసేం బాలేదు. ఏమి అనుకోకండి, కానియండి. ఈసారికి మీరే కానియండి. అదేంటి, మీరు మాతో పాటు ఉండపోతే ఎలా రాజుగారు? అసలు ఈ ప్రోగ్రాం మొదలు పెడదామని చెప్పిందే మీరు కదా. మీరు తప్పకుండా ఉండాలి. రండి. రత్నమాల గారు, అక్క మనసేం బాగాలేదు, తను ఇబ్బంది పెట్టకండి. ఆయన పసుపు దంచడానికి ఇప్పుడు తొందర ఏమొచ్చింది? తర్వాత చూసుకుందాలండి. ఆంటీ, 20 సెకండ్కి పెళ్లి పెట్టుకుని తర్వాత చూసుకుందామని పోస్ట్పోన్ చేస్తారేంటి? మళ్ళీ 2 days దాకా బాగోలేదని రాజీ ఆంటీ మామ్తో చెప్పారంట కదా. ఇప్పుడు పసుపు కొడితేనే కదా పెళ్లి పనులు స్టార్ట్ చేయగలం. మన స్టేటస్ కి తగ్గట్టు అన్ని పర్చేస్ చేయాలంటే ఉన్న టైం సరిపోదు. అరే 2 days వేస్ట్ చేస్తే ఎలా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? సామాన్య పాసిబుల్లో కాదు. తర్వాత చంద్రాని ఇలా ఇంట్లో పెట్టుకొని పసుపు దంచడాలు, పేరంటాలని పిలవడాలు మేం చెయ్యం. చేయడం పద్ధతి కూడా కాదు. ఇది మరీ బాగుంది. చంద్రకి తల తిరిగిందని, శాంకి చెయ్యి బెనికిందని, నీకు కడుపు నొప్పి వచ్చిందని పెళ్ళి ఆపుదామంటే కుదరదు. మీ ప్రాబ్లమ్స్ కి నా పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు. చెయ్యాలనుకున్న టైంలో చెయ్యాలి. మీరెవ్వరు రాకపోయినా పర్లేదు, జరగాల్సింది ఆగదు. మేం జరిపిస్తాం. మామ్ పద. పద బేబీ. సామాన్య, ఏంటి హడావిడి? నీకు చెప్పే మూడ్లో నేను లేను కానీ గో త్రూ న్యూస్ పేపర్. కమ్ మామ్. బేబీ నువ్వు ఇక్కడే నుంచో, నేను పసుపు దంచేస్తాను. నిన్నటి పేపర్ అంటే నానమ్మ గదిలో ఉంటుంది. సామాన్యంత బిల్డప్ ఇచ్చిందంటే ఏదో ఒకటి ఉండే ఉంటుంది.